హాయ్ అందరికీ, వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం పీతల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది నా స్టైల్ అండి, కానీ కర్రీ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేసిన, చాలా బాగుంది. మా మమ్మీ చెప్పారు, దాన్ని బట్టి చేసా. ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కలగలుపుకోండి. కలగలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోండి. ముందుగా కలగలుపుకొని పీతలు కూడా వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకుందాం. సన్నగా తరిగి పెట్టిన టమాటాలు వేసేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు టమాటాలు మంచిగా మగ్గుతాయి, గ్రేవీ వస్తుంది. మూత పెట్టేసుకొని పక్కన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, యాలకులు, ఇంకా కొబ్బరి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. కొబ్బరి మెయిన్ ఇంగ్రీడియంట్, చాలా టేస్ట్ వస్తుంది. గ్రేవీ కూడా బాగా వస్తుందండి. కొబ్బరి మాత్రం మర్చిపోకుండా వేయండి. పక్కన పెట్టుకుని ఇప్పుడు నేను చింతపండు గుజ్జు మంచిగా తీసి పెట్టుకున్నాను. వీడియోలో స్కిప్ అయ్యింది. చింతపండు గుజ్జు తీసుకుని పెట్టుకోండి. మసాలాలు మంచిగా పీతలకు పట్టేలాగా మొత్తం వేసుకొని పీతలకు పట్టేలాగా కలుపుకొని పెట్టుకొని ఒక 5 minutes వదిలేసి ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసుకుని చక్కగా సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి ఒక 5 minutes ఉంచిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇంకా కారం వేసుకోండి, ఎంత కావాలంటే అంత, మనం తినగలిగే అంత. నేను దీంట్లో కొలతలు ఏం చెప్పలేదు, మన టేస్ట్కి తగ్గట్టు మనం వండుకుంటాం. జస్ట్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. మీరు వాటిని బట్టి కొలతలు వేసుకోండి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 minutes మంచిగా ఉడికిన తర్వాత ఎంతో గుమగుమలాడి పీతల కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో పీతల కర్రీ వేసుకుని తింటే ఈ వింటర్లో చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీరు నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఫిష్ కోసం అని వెళ్ళి పీతలు తీసుకొచ్చాం మేము ఈరోజు. చల్ల క్లైమేట్లో వేడి వేడి పీతల కూర. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.